శారద గారు, శారదా మహాలక్ష్మి గారు. నమస్తే మేడం. నాకు అర్థమైంది ఏమంటే అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చినది ఒక పొలిటికల్ లీడర్. అతను ఏం చెప్తున్నాడంటే తను ఏదైనా వర్క్ చేస్తే మామూలుగా పొలిటికల్ లీడర్ అయినా మనం ఇంట్లో అయినా కూడా ఎక్కడైనా కూడా ఫ్యామిలీలో అయినా కూడా మనం చేసే వర్క్ కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుంది, కొంతమందికి హ్యాపీనెస్ ఇవ్వదు. అంటే మనం చేసేది ఒకే పని అయినా కూడా వాళ్ళు తీసుకోవడంలో కొంతమందికి హ్యాపీ, ఇక్కడ ఎవరైతే హ్యాపీగా ఏంటంటేనండి తీసుకున్నారో. శారద గారు, ఇక్కడ పని చేయడం అనేది కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. టాపిక్ ఏంటంటే ఆయన అందులో ఆనందం పొందుతున్నాడని తనకు తెలియట్లేదు. అవునా కాదా? ఆయన ఆనందం కోసం చేస్తున్నాడు కానీ పని కోసం కాదు అనే పాయింట్ చూపెట్టారు. అంటే మనం కూడా మన ఇంటెన్షన్స్ డీప్ గా చూడం ఏ పని చేసినా. అది ఇక్కడ మనకి చూపిస్తున్నది. అంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తన ఆనందం కోసం చేస్తున్నాడని తెలుసుకోవడానికి. తెలుసుకోలేదు. ఈయన ఫ్యాక్టరీని చూపిస్తేగా నేను చూసుకోలేదు. మనం కూడా అలాగే ఉంటున్నాం. ఇక్కడ పనిని మీరు ఏ విధంగా చేస్తున్నారు అన్నది హెడ్డింగ్ కాదు. అంటే పాయింట్ అర్థమైందా? వర్క్ నేచర్ అంటే ఆయన లాగా మనం కూడా ఎన్నో రకాలైన ఇంటెన్షన్స్ అంటే వాటిని ముసుగులు వేసుకుని పనులు చేస్తూ ఉంటాం. వినబడిందా? ఆ పొలిటికల్ లీడర్ అయినా ఆయన అంత డీప్ గా ఇంకా అతను కనుక వెంటనే గ్రహించాడు. మనం అయితే గ్రహించాం, ఆర్గ్యూ చేస్తాం. మీరు అనుకుంటున్నారు కానండి, నేను హ్యాపీనెస్ కోసం చేయట్లేదు, నేను సర్వీస్ అని చేస్తున్నానని గంటలు వర్ధిస్తాం. ఆయనకి అంత అవేర్నెస్ ఉండదు కనుక వెంటనే ఒప్పుకున్నాడు ఎస్ రైటే అని. మామూలుగా మనకైనా కూడా ఏదైనా వర్క్ చేసిన తర్వాత మామూలుగా ఎవరైనా మనం ఇప్పుడు అంటే హ్యాపీనా అన్‌హ్యాపీనా అనేది కాదు కానీ మనం ఇంట్లో ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత దాన్ని బ్లేమ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు కోపం అది వచ్చేస్తుంది కాదండి, మేడం. మీరు ఇక్కడ ఇంటెన్షన్ బిహైండ్ ద వర్క్ చూడాలండి. అవునవును. అదే మనకి మామూలుగా టాపిక్ మన అది. నేచర్ అలా ఉంటుంది. మీరు ఇంకా మళ్ళీ అవునవును. వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు, అందుకని నేను ఆపుతున్నాను. అయితే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం హ్యాపీనెస్ కోసం కాకుండా హ్యాపీగా చేయడం నేర్చుకోవాలి అనేది అంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పారు మేడం. ఇంటెన్షన్ మన పని వెనకాల. ఇప్పుడు చూడండి, మా కుటుంబం బాగు కోసం నేనేమో చేసేస్తున్నాను మీరు అనుకున్నారు. అది నిజంగా బాగు కోసమా? ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. అలా మనం వెళ్ళం. అతను మంచివాడు గనక నీకు తెలియదండి, నేను హ్యాపీనెస్ కోసమే చేస్తున్నా, హ్యాపీనెస్ కోసం చేయట్లేదండి, సంస్కరణ కోసం చేస్తున్నానని వాదించలే. అదే మనం ఎవరన్నా మీరున్నా ఎంత గట్టిగా వాదిస్తారు? 3 గంటలు వాదించినా ఒప్పుకోరు. ఏస్ నేను కేవలం సంస్కరణ కోసం చేస్తున్నాను అంటారు. అది కండిషనింగ్. ఆయన పొలిటికల్ లీడర్ అయినా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు, వెంటనే ఒప్పుకోగలిగాడు. మనం ఒప్పుకోంగా ఒకంతటా. మామూలుగా మానవ నైజం మేడం అది. ఎందుకంటే ఒక వర్క్ చేసిన తర్వాత ఎవరైనా అబ్బా! మానవుడి నైజం చేశారు అంటే అనకండి. అదొక హ్యాపీనెస్. మీరు ఒకటి అలా కాదండి. ఇక్కడ మనసులో మనలో గుప్తంగా ఉన్న ఐడియాస్ ఇవి మనం చూసుకోగలగాలన్నమాట. ఇప్పుడు కృష్ణమూర్తి గారి ద్వారా మామూలుగా మనకు జరుగుతుంది అదే. మనం అన్ని కండిషన్ అయిపోతాం. నేను సేవే చేస్తున్నాను, మీరేమనుకోండి అని గంటలు వాదిస్తాం. ఆయన పొలిటికల్ లీడర్ అవును. అయినా అవేర్నెస్ ఎక్కువ ఉంది కనుక ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్. చూడగలిగాడు, ఒప్పుకోగలిగాడు. ఎవరు ఒప్పుకోగలరండి అంత వేగం? మీకు తెలియడండి, మీరు అనుకుంటున్నారు కానీ నేను మాత్రం సర్వీస్ కోసమే చేస్తున్నానండి అని మనం పిడివాదం వాదిస్తాం. మామూలుగా మనం ఇప్పుడు ఇంట్లో అయినా చేసేదైనా ఎవరైనా కొంచెం చిన్న పని చేసినా బాగుంది అంటే అదొక ఇంకో హ్యాపీనెస్ మేడం అది. మనం ఊరికే ఉండకంటే అది అంటే నేను చెప్తున్నాను అంటే ఎక్స్‌పీరియన్స్‌గా ఏదైనా ఒక వర్క్ ఎంత కష్టపడి చేసిన తర్వాత కూడా కాదు, ఒక మీరు చిన్న చెప్పేది వేరే ట్రాక్ కాంప్లిమెంట్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏ వర్క్ అయినా నేను ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నానంటే ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. మనం ఉన్న స్థితి కంటే లోపలికి చూసుకోగలిగినప్పుడే మనకు అర్థం అవుతుంది. ఏదైనా ఏ వర్క్ చేసినా హ్యాపీగా చేయగలగాలి. దాని తర్వాత వచ్చే ఏది కూడా మనము దాని మీద డిపెండ్ అవ్వకూడదు అనేది అంటే పని కోసం హ్యాపీనెస్ కిను హ్యాపీగా ఉండడం, హ్యాపీగా పని చేయడానికి చాలా తేడా ఉంటుంది. పని వల్ల ఈ కామెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ అనవసర విషయాలు. ఇక్కడ మనం ఏమిటి నేర్చుకుంటున్నాం అంటే ఆ పని వెనకాల నా ఇంటెన్షన్ ఏమిటి, సూక్ష్మతరంగా ఎన్నున్నాయో
లేదండి సేవ కోసమే చేస్తున్నాను, నాకే స్వార్థం లేదండి, 10 పైసలు రాదు అక్కడ, ఇలాగ వాదిస్తారు. ఆయనకి డబ్బులు రావట్లేదు, కానీ ఆయన ఏంటంటున్నాడు, ఒక కంటెంట్మెంట్ ఫీల్ అయ్యాడు, ఆనందం ఫీల్ అవుతున్నాడు. మనం ఆనందం ఫీల్ అవ్వడం అనేది గొప్పదని తీసుకుంటాం. ఈవెన్ నువ్వు ఆనందం కోసం డిపెండ్ అయ్యావు గనక మిగతా వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా అయిపోయారు నీకు అనేది ఆయన చూపించారు. హర్ట్ అవ్వడం అనేది అవుతోంది అని, అది చాలా ఇన్నర్ ప్రక్రియ. అంటే ఎప్పుడైతే వ్యక్తి అలాంటి వేలో చేస్తాడో ఆటోమేటిక్ గా ఇతరులకు అది ఉంటుంది. మనం అందరం చేసే పనులు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఆ పొలిటికల్ లీడర్ ఇంకా హ్యాపీనెస్ కోసం చేస్తాడు, మనం ఇంకా అదర్ ఫలితాలు కూడా పెట్టుకుని చేస్తున్నాం. మేడం నేను చెప్పనా, చెప్పండి. నాకు అర్థమైంది. ఉమ్. ఒక మంత్రి గారు జేకే గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నేను ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, ఎందరికో సహాయం చేస్తున్నాను, కానీ కొంతమంది ఈ నేను చేసే పనుల వల్ల ఆనందపడుతున్నారు, కొంతమంది ఏమో బాధపడుతున్నారు. అది ఓ చేతికితో ఇస్తుంటే ఇంకో చెయ్యి నొప్పి పడుతోంది, ఒక చెయ్యి ఆనందంగా ఉంటుంటే ఇంకో చెయ్యి బాధపడుతోంది అన్నట్టుగా ఫీల్ అయ్యి చెప్పారు ఆయన మంత్రి గారు. అప్పుడు అదే జేకే గారు చెప్పారు, నువ్వు ఆ ఆనందం కోసం చేస్తున్నావు ఈ పనులు, అలాగే ఆనందం ఆయనే కోసం చెప్పాడు ఒకసారి, ఫైనల్ గా ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దీస్ వర్క్స్ అని కూడా చెప్పాడు. అప్పుడు అతను చెప్పారు, నువ్వు హ్యాపీనెస్ కోసం అదే చేస్తున్నావు. నువ్వు ఆనందం కోసం చేస్తున్నావు, అలా కాకుండా మనసులో ముందుగానే ఆనందం పెట్టుకుని ఈ పనులు చేస్తే నీకు ఇది వీళ్ళు ఎవరేమన్నా నీకు అనిపించదు, మనస్సులో అని ఆనందం చేత నువ్వు పెట్టుకోవడం ఏంటి, ఆనందంగా ఉండి నువ్వు పని చేయి. అదే 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 ఈ పనులు చేసేటప్పుడు ఆనందంతో పని చేయి, అప్పుడు నీకు ఇవేవి అనిపించవు, ఇలాంటి ఆ ఆ, వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు ఇలాగా అనే ఇది నీకు కలగదు అని చెప్పేసి జేకే గారు చెప్పారు. నాకు అర్థమైంది. అవును. అంటే ఇందులో మనం ఏంటంటే ఆ వ్యక్తి ఇంకా ఆనందం అన్న దానికంటే మనం ఇంకా ఎన్నో పర్పస్లు పెట్టుకుని చేస్తాం ఒక్కొక్క పని. బట్ మనం ఎప్పుడు అవును, తెలుసుకోం, ఆయనకి సంవత్సరాలు పట్టినట్టుగా మనకు కూడా సంవత్సరాలు పట్టినా మనం తెలుసుకోం. ఉద్దేశం వేరే ఉంటుంది, పైకి వేరే అవును. చెప్తాం. అది అక్కడ పాయింట్. అదే 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 ఆయన చెప్పినప్పుడు ఆయన వెంటనే గ్రహించుకున్నారు, అది మెయిన్ మంత్రి గారు అన్న ఆయన ఓహో అని వెంటనే ఆయన గ్రహించుకోగలిగారు అది చెప్పగానే. ఆయన కూడా మంచి స్థితిలో ఉన్నాడు కనుక గ్రహించాడు, లేకపోతే అదే ఎంత అదే వాదిస్తారు. అవును, అదే 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 అంటే ఆ జేకే గారు తెలుసుకోలేదు నా యొక్క హయ్యర్ పర్పస్, అలా వాదిస్తారు అందరూ. అవును, అవునండి. నమస్తే మేడం. మేడం ఒక్క విషయం చెప్పొచ్చా మేడం ఇక్కడ? చెప్పండి. ఏంటంటే జనరల్ గా ఇంటెన్షన్ అనే వర్క్ కు అంటే మనం పనికి ఎదురుపోయి తీసుకోవడం ఇంటెన్షన్, మనకు వచ్చిన పనిని చేయడము ఇంటెన్షన్ లేకోకుండా అనేది అది ఏమన్నా గ్రహించవచ్చా మేడం? అట్లా మనకు వచ్చిన పనిని ఆనందంగా చేయడం ఇంటెన్షన్ లేకోకుండా అనేది అట్లా అనుకోవచ్చా మేడం? ముఖ్యంగా ఉండేది ఆనందంగా ఉంటే ఏ పని చేయనా బాగానే ఉంటుందండి. మనకు వచ్చిన పని ఏంటి, అంటే వచ్చిన పని అంటే నాకు చేయడం వచ్చిన పనేనా, లేకపోతే మన ఎదురుగుండా వచ్చిన పనేనా? అట్లా కాదు. ఇప్పుడు అంటే మనము పనిని మనం ఎన్నుకోవడం ఒకటి, పని వచ్చిన తర్వాత మనం చేయడం ఒకటి. పనిని మనం ఎన్నుకొని ఏంటి అక్కడ పోవడం పని చెయ్యవలసింది చేయడం. ఉండగానా ఏంటి అక్కడ రావడం అంటే? ఇప్పుడు ఒక పని నాకు అంటే పర్టికులర్ గా నాకు ఇష్టమైన పని నేను చేస్తాను అనేది ఒక పద్ధతి ఉంటుంది, నాకు ఏ పని వచ్చినా నేను చేస్తాను అనేది ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడానండి పని రావడం ఏంటండి, మనం ఇష్టంగా తీసుకుంటున్నాం కదా, అంటే ఆ పనికి పని ఎక్కడే ఉంటుంది, చెయ్యని వాళ్ళు అందరు లేరు, ఏమంటారు? అంటే ఇప్పుడు మనం ఎన్నుకొని పని చేయడం అంటే నేను ఇదైతేనే చేస్తాను అనే ఒక పద్ధతి ఉంటది కదా మేడం, నేను ఇది వేరే చేయలేను అనేది. అట్లా కాకుండా మనకు వచ్చిన పనిని సంతోషంగా చేయడం, అంటే ఏ పనైనా సరే అంటే మనకు మనకి ఈ పనికి చెయ్యాలి మన అన్న. ఎదురుగుండా ఉన్న పనులనా, ప్రాప్తించిన పనేనా మీ ఉద్దేశం? వచ్చినా అంటే నాకు అవును చేతనైన అవును పనేనా? మేడం. ఎదురుగుండా ఉండే పని అంటే మనకు పర్టికులర్ గా మనం ఎంచుకున్న పని కాకుండా, ఇప్పుడు నువ్వు ఈ పని చేయి అంటే నేను ఈ పని చేయలేను, నేను ఇది లో లెవెల్ పని అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదా, అలా కాకోకుండా
అదే శారద కర్తవ్యం అని పనైనా అన్నది సరే కదండి. అంటే ఎదురుగుండా ఉన్న పనినే తన కర్తవ్యం అంది. అర్థమైందా? అది ఆ కర్తవ్యం అవునమ్మా. అనేది కూడా అదే పని ఇంకోరు చేయకుండా వెళ్ళిపోతారు. అంటే ఆ పనిని మనం గనక చేస్తున్నామని అలా పెట్టుకోకుండా ఏ పనైనా హ్యాపీగా చేయగలగం. అదే మేడం. మనకి ఉంటాయండి డీపర్ గా నేను గనక చేస్తున్నాను అని కూడా ఉంటుంది. రెండోది అది ఏ పనైనా మనం ఇంటర్నల్ గా హ్యాపీగా చేసుకుంటూ ఉంటే బోల్డ్ రకాల ముసుగులు వేసుకుంటాం. ఆ కానీ ముసుగుని మనకి కానీ ఇంపార్టెంట్ మేడం అయిపోతుంది. అవును మేడం. కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఆ ఇప్పుడు కృష్ణమూర్తి గారి యొక్క ఊహ ఏదైతే ఉందో ఆ స్థితికి తీసుకెళ్లి చెప్పడం అనేది అంత ఈజీ కాదు మేడం. అది అంటే ఆయన చెప్పదలుచుకున్న మూల తత్వం వరకు తీసుకెళ్లి చెప్పడం, ఎందుకంటే ఆయనకి అర్థం క్లారిటీ చేయించడం ఉంది అంత ఈజీ కదండి. కాదు. ఆ క్లారిటీ వల్ల అందరూ బాగుపడతారు, ఆనందంగా ఉంటారు అని ఆయనకి తెలుసు గనక చెప్పారు. ఆయనకి క్లారిటీ ఉంది. ఏమంటారు? 100% మేడం, 100%. కానీ ఆ స్థితికి తీసుకెళ్లి చెప్పడం అనేది అంత అది స్థితి అది కాదండి. అది చాలా మీరు అస్తమానం దాన్ని ఒక హై స్టేజ్ అలా మనం అలాగా అలా ఇవన్నీ తీసేస్తే ఆటోమేటిక్ గా ఆ ఎంజాయ్మెంట్ తోటి మనం ఎన్నో పనులు చేయగలం. ఎప్పుడు మనస్సుగా అంటే ఇప్పుడు దాని ఆయన ఆయన చెప్పదలుచుకున్నది మనము క్లారిటీగా అంటే ఎదుటి వారికి చెప్పడం కూడా అంత ఈజీ కాదు కదా అని నేను మీకు చెప్తున్నాను మేడం. క్లారిటీ ఉంటే మీరు చెప్పగలరండి. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెస్ చేయగలం. ఆ, చాలా మంది వాళ్ళ క్లారిటీ లేక ఎక్స్ప్రెస్ చేయరు, సరిగ్గా చేయరు. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఇప్పుడు మాకు మీరు ఆ, ఇప్పుడు దానికి మీరు మాకు చెప్తున్నారు వివేకానంద కదా మేడం, ఆ ఏమంటాడు, భావబలం. క్లారిటీ భావబలం ఉంటే భాషాబలం చెప్పండి. వస్తుందండి. భావనలో క్లారిటీ ఉంటే భాషలో క్లారిటీ రాదా? నాకే క్లారిటీ లేకపోతే నేను వస్తుంది. చెప్పలేను. అలాగే ఆయనకి క్లారిటీ బాగా ఉంది కనుకే ఆయన అన్ని క్లియర్ గా చెప్పగలిగారు. క్లారిటీ అనేది ఇంటర్నల్ గా ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఉన్నాదని నటించడం వేరు, క్లారిటీగా ఉండడం వేరు. నటించినప్పుడు అది ఒరిజినల్ రాదు మేడం. అది ఎప్పుడు కాదు, ఒరిజినల్ ఇది అనేది రాదు. ఒరిజినల్ అన్నట్టు కనబడుతుంది అంతే. డోంట్ పాస్. కనిపిస్తుంది అంటే మనం సబ్జెక్ట్ చెప్పినప్పుడు అండి మన మేకప్. అండర్స్టాండింగ్ కూడా ఇతరులకు పాస్ అవుతుంది. అదే కరెక్ట్ కరెక్ట్. నాకే అండర్స్టాండ్ అవ్వకుండా నేను బాధపరిచాను అనుకోండి, ఓకే మీకు మేడం. కూడా అదే పాస్ అవుతుంది. పదాలే కాదు, పదాల వెనకాలది పాస్ అవుతూ ఉంటుంది మనకి. కరెక్ట్ మేడం. ఓకే మేడం. అంటే మనం ఏది కూడా అంటే అక్కడ ఆయన హైయెస్ట్ ఏంటంటే హ్యాపీనెస్ ఆశించాడు. మనం ఏమో ఇంకెన్నెన్నో ఆశిస్తున్నాం. అవి ఏవి కాకుండా వెన్ యు ఆర్ హ్యాపీ అండ్ డూ ద వర్క్. అనుపమ గారు కూడా బాగానే చెప్పారు. ఇంకా ముగించేద్దాం అయితే. అంటే కొన్ని విషయాలు మనకి ఎలా ఉంటాయంటే మనం అనుకున్నది కాదంటున్నారు అంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలా అది అతను అవన్నీ పడకుండా చక్కగా చెప్పాడు, అంటే ఒప్పుకున్నాడు కదా. మనం ఏమని మనం అనుకున్న భావనే ఎదుటివాడు కావాలి, ఎస్ అంటేనే మనకి బాగుంటుంది. అలా కాదు అనగానే మనకి ఇబ్బందిగా ఉంటుంది. బట్ వీ డోంట్ ట్రై టు గో ఇన్సైడ్. మనం ఇంకా లోపలికి వెళ్ళలేదేమో అని మనం తెలుసుకోవాలి. మనం సర్ఫేస్ లెవెల్లోనే చూసుకుంటున్నాం, ఇంకా డీపర్ గా వెళ్ళాలి. శారద గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఏం లేదు మేడం, అర్థం అవుతుంది. అంటే మేము ఎంతసేపు ఉన్నా అంటే తెలుస్తుంది మేడం, సర్ఫేస్ లెవెల్లోనే ఆలోచిస్తున్నాము. డీప్ గా వెళ్ళగలగాలి అనేది ఒక్కటి అర్థం అవుతుంది మేడం. అది అది వెళ్ళగలుగుతామా అర్థం లేదా అవుతే అనేది చాలా పక్కన సంతోషం. అదే మెయిన్ మనకి. ఏమంటారు? అది అంటే చెప్పడం వల్ల అర్థం అవుతుంది. అంటే నేను చెప్పేదానికి అంటే నాకు వచ్చిన థాట్స్ మీరు అప్పుడు చెప్పేదానికి దాన్ని బట్టి అర్థమవుతుంది మేడం. అంటే నేను ఎంతసేపు సర్ఫేస్ లెవెల్‌లో మామూలుగా మన డైలీ రొటీన్ లైఫ్‌లో జరిగే వర్క్స్‌ని తీసుకొని కంపేర్ చేసుకుంటాము. అది కాదు. ఇంకా ఇన్నర్‌గా వెళ్ళి, ఇన్నర్‌గా మనసుతో చూసేది ఇంకా వేరే ఉంది అనేది తెలుస్తుంది. అది అంత డీప్ గా వెళ్లకుండా ఉండడానికి హ్యాబిట్ అయిపోయాం గనక మనం ఎప్పుడు ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అవునవును.
అలా వెళ్తున్న కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం చాలా లైట్ అయిపోతాం కూడా. అవునవును. అది కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది మేడం. అంటే అర్థమైన దాన్ని బట్టి అంటే మీరు అడుగుతున్నారు గదా! ఎంతవరకు అర్థమైంది అన్నప్పుడు మాకు అర్థమయ్యేది చెప్పేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మేడం. అంటే నేను అంటే ఎందుకంటే అక్కడ మీరు చెప్పే వరకు భావన నాకు అర్థమైంది అర్థమైపోయి అనుకుంటాము. నేను ఖండించాను. అది అక్కడికి బయట బయటదే. అంటే ఉమ్. అంటే అక్కడ అర్థమయింది అని అంటే అర్థమైనట్టు అనిపించి అర్థమైంది అనుకుంటాం మేడం. కానీ అది రియల్‌గా అంటే సర్ఫేస్ లెవెల్‌లోనే అర్థమైంది. డీప్‌గా అంటే ఇన్నర్‌గా అర్థం కాలేదు అది అనేది నిజంగా పొలిటికల్ లీడర్ ఎవడో, ఆయన పొలిటికల్ లీడర్ ఉండి అంత బాగా తను తాను చూసుకున్నాడు. అది నేను ఎంతో సంతోషిస్తున్నాను. అవును కరెక్ట్. అంత ఈజీ కాదు అంత యాక్సెప్ట్ చేయడం కూడా. ఓకే అండి, ముగించేద్దాం. బాబాజీ గారు ముగించేద్దాం. రాంబుద్రి గారు ముగించేద్దాం. ఇంకేమైనా మాట్లాడితే ఓకే ఉంచుదాం, లేదా అంటే ముగించేద్దాం. అదే మనం అలా హ్యాబిట్ అవ్వాలండి. ప్రతి నిమిషం కూడా మనం చూసుకోగలగాలి. అంటే ముసుగులతోటే అలవాటు అయిపోయాం. ఆ ముసుగులు తొలగించి చూసుకోవడానికి అలవాటు అవ్వాలి. అప్పుడు మనకి విల్ సో లైట్. ఎంత వర్క్ చేసినా లైట్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అవునవును మేడం. అవును మేడం. అవును. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ముగించేస్తున్నాం.